రాష్ట్రంలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఉద్రిక్తంగా మారింది. ఎప్పుడైతే బండి సంజయ్‌కి నోటీసులు ఇచ్చి నిన్న సిట్ అధికారానికి వెళ్లారో, అక్కడ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో, మునుగోడు ఉప ఎన్నికల నుంచి నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నాతో పాటు హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది. సో, హరీష్ రావు అంత కావాల్సితే ఒట్టేసి చెప్పాలి అని చెప్పేసి కూడా సవాల్ విసరడం అనేది జరిగింది. సో, కేటీఆర్, కేసీఆర్ నా ఫోన్‌ని విన్నారు. అలాగే జడ్జీలు గావచ్చు, వాళ్ళ భార్యలు గావచ్చు, తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్‌లు గూడా వినడం అనేది జరిగింది. ఆ విధంగా అంటే నా ప్రతి కదలికని గూడా కేటీఆర్ విన్నారు అని జెప్పేసి గూడా నేను చెప్పడం అనేది జరిగింది. దాదాపుగా వాళ్ళకొక 3 నంబర్‌లు ఇచ్చినట్టు గూడా తెలుస్తుంది. సో, నాకే గనక పవర్స్ ఉంటే డెఫినెట్‌గా నేను ఈ పాటికి జైల్‌లో వేసేవాడిని. ఇక్కడ రేవంత్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారు గాబట్టి వాళ్ళని రేవంత్ రెడ్డి రక్షిస్తున్నారు అని జెప్పేసి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు జేశారు. అలాగే దీంతో పాటు అంటే కేటీఆర్ గూడా కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది. నిన్న ట్వీట్‌ల యుద్ధం జరిగింది. ఒక రకంగా బండి సంజయ్‌కి గావచ్చు, కేటీఆర్‌కి ట్విట్టర్ వేదికగా గూడా యుద్ధం జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బండి సంజయ్‌వి అర్థం లేని వ్యాఖ్యలు. సో, నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే 48 గంటలు సమయం ఇస్తున్నా, దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు బండి సంజయ్ నిరూపించాలి. ఒకవేళ నిరూపించకపోతే డెఫినిట్‌గా నేను లీగల్ నోటీస్‌లు ఇస్తాను అని జెప్పేసి గూడా నిన్న కేటీఆర్ స్పందించడం అనేది జరిగింది. ఈయన బండి సంజయ్ గారేమో లేదు నా ఫోన్‌ని ట్యాప్ జేశారు. మునుగోడు ఉప ఎన్నికల నుంచి నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నేనెప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీకి అంటే పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో గూడా అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నన్ను టార్గెట్ జేయడం అనేది జరిగింది. ఆ విధంగా నన్ను ఎంపీ ఎన్నికల్లో గూడా బీఆర్ఎస్ పార్టీ ఓడించాలని జూసింది. సో, ప్రతి విషయంలో గూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ నా పర్సనల్ మాటలు గూడా వినడం అనేది జరిగింది. భార్యాభర్తలు ఎవరైనా ఫోన్‌లు మాట్లాడాలన్నా గూడా కేసీఆర్ హయాంలో భయపడాల్సినటువంటి పరిస్థితి అని జెప్పేసి నిన్న సంచలన వ్యాఖ్యలు జేశారు. సో, అంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది మర్చిపోతున్న వేళ నిన్న బండి సంజయ్ మళ్ళీ ఒక రకంగా గుర్తుకు జేశారని జెప్పేసి గూడా చెప్పుకోవచ్చు. మరి బండి సంజయ్‌తో పాటు మిగతా వాళ్ళని గూడా పిలుస్తారా? లేకపోతే దీనిపైన ఇంకేం చర్యలు తీసుకుంటారు? ఆయన ప్రభాకర్ రావు గావచ్చు, తర్వాత ఇతర నాయకులు వాళ్ళు విన్నారు అని జెప్పేసి అంత క్లారిటీగా బండి సంజయ్ జెప్పడం అనేది జరిగింది. మరెందుకు కేటీఆర్‌ని, కేసీఆర్‌ని విచారిస్తలేరు? సో, మాకు రాష్ట్ర అంటే పోలీసుల పైన నమ్మకం లేదు. దీన్ని డెఫినిట్‌గా సీబీఐకి అప్పగించాలి. సీబీఐకి అప్పగిస్తేనే అంటే న్యాయం జరుగుతుందని జెప్పేసి బండి సంజయ్ జేసినటువంటి డిమాండు. మరి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తుందా అనేది చూడాల్సిన విషయం. అండ్ బండి సంజయ్ గనక 48 గంటల్లో నిరూపించకపోతే డెఫినిట్‌గా లీగల్ నోటీసులు పంపిస్తా అని జెప్పేసి అన్నారు. సో, మరి 48 గంటల్లో బండి సంజయ్ నిరూపిస్తాడా? లేదా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మరి వేరే వాళ్ళకి శిక్షలేమన్నా పడతాయా అన్నది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హాట్ ఇష్యూ. మరి రేవంత్ రెడ్డి గారేమో గతంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని లైట్ తీసుకోవడం అనేది జరిగింది. మొదటి నుంచి ఎవ్వరున్నా సరే అరెస్ట్ చేస్తామని జెప్పేసి అన్నారు. తర్వాత పెద్దగా పట్టించుకోలేదు అని జెప్పేసి గూడా ఒక టాక్ నడుస్తుంది. మరి ఫోన్ ట్యాపింగ్‌లో దోషులుగా ఎవరిని పెట్టాలంటారనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.